నా పేరు భానుప్రకాష్. నేను 19వ వార్డు కౌన్సిలర్గా విజయం సాధించాను మన ఎలక్షన్లలో. నిన్న ప్రెస్ మీట్ ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత నా వార్డు నుంచి నా పైన గెలుపు చాతగాక ఓడిపోయినటువంటి గుడుగుల సీను అనే ఒక వ్యక్తి ఎమ్మెల్యే గారిని విమర్శించేంత స్థాయికి వెళ్ళిపోయినాను. ఆయన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని అని చెప్పేసి దాదాపు 10 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాడు వార్డులో. అన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు మా కాలనీలో చోటా షబ్బీర్ భాయ్ అంటారన్న. ఆయనని చోటా షబ్బీర్ భాయ్ అంటే ఏంటంటే ఆయనకి ఇప్పుడే ఫార్చునర్కి నాకు మన షబ్బీర్ భాయ్ నాకు గన్మెన్ ఇచ్చిండని చెప్పేసి అఫీషియల్గా స్టేట్మెంట్ ఇస్తాడన్న. ఆయన ఒక కౌన్సిలర్ క్యాండిడేట్కి గన్మెన్ ఇస్తారన్న ఎవరన్నా? ఈయన వార్డులో చెప్పుకొని తిరగడం ఏంటంటే ఒక సఫారీ సూట్ వేసి నా గన్మెన్ ఉన్నాడు, మీకు ఏ అవసరం వచ్చినా కానీ వార్డు ప్రజలందరూ నా గన్మెన్ చెప్తే నేను పని చేయిస్తా అని క్యాన్వసింగ్ చేసుకున్నట్టు వ్యక్తి అన్న. ఆయన వచ్చింది షాబ్దీపూర్ గూడెం నుంచి. ఆయన ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ 19 వాళ్ళు ఒక చిన్న ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు కూడా ఆయన ఈ జల్సాలకు ఆయనతోని ఎవరైతే ఉన్నారో లీడర్లు నువ్వే చైర్మన్ క్యాండిడేట్ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఆయనను రెచ్చగొట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బునంతా ఖాళీ చేసినారన్న. ఆయనకు అదే మన ఎయిర్ బెలూన్లో ఎయిర్ ఎలా అయితే పంపిస్తే బెలూన్ ఎంత పెద్ద అవుతుందో ఈయన కూడా అదే అన్నా నమస్తే అని చెప్పేసి ఒక డోర్ తీయాలి కార్లోకి వెళ్ళి. ఎప్పుడు ఒక 4 కాన్వాయ్ లాగా మెయింటైన్ చేయాలి. ఆయనకు అదేందో మరి ఆ బుద్ధి. అందుకనే చోటా షబ్బీర్ భాయ్ అంటాం మేము. గల్లీలో చెప్పుకునే తిరిగేది కూడా ఆయన అన్న. ఆయన ఇప్పుడు మన నా విజయం తర్వాత ఓట్ చోరీ అని చెప్పేసి తిరుగుతున్నాడు అన్న. ఆయన ఓట్ చోరీ 110 ఓట్లు డబుల్ క్రాసింగ్ ఓట్స్ బోగస్ ఓట్లు అని చెప్పేసి తిరుగుతున్నాడు. ఈ 110 ఓట్లు బోగస్ ఓట్లు అని ఆయనకేం తెలుసు అన్న? దుబాయ్లో ఉన్నారు, వాళ్ళ ఐడి కార్డులు ఈయన దగ్గర ఎట్లా వచ్చినాయన్న? చనిపోయిన వాళ్ళు వచ్చి ఓటేసినారని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు చనిపోయిన 11 సంవత్సరాల కింద చనిపోయిన వ్యక్తి ఇప్పుడు వచ్చి ఓటేసిందని ఆయనకేం తెలుసు అన్న? వాళ్ళ ఇంటికి ఎవరైతే జ్యోతి అనే పేరు చెప్పుకుంటూ ఈయన కలెక్టర్ ఆఫీస్కి పోయి పిటిషన్ ఇవ్వడము, కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ చేయడము, ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ చేస్తున్నాను. వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు అలర్ట్ చేసింది. ఒంటరి మహిళ, ఈ జ్యోతి వాళ్ళ అమ్మ ఒంటరి మహిళ. ఆమెకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసినారు. శాంక్షన్ చేసి ఆమెనే ఒక ఓటర్ని వీడియో తీసి ఆయన ప్రచారంలో వాడుకున్నది ఆమెనే. ఆమె ఓటర్ ఐడిని ఈయననే క్రియేట్ చేసినాడు. ఈయననే ఆధార్ కార్డు క్రియేట్ చేసి ఆమె ఓటు ఈయననే ఇచ్చినాడు. ఈయన ఓడిపోయిన తర్వాత ఆ ఓటేయించిన తర్వాత ఈయన ఆ ఓటర్ ఐడి మొత్తం 110 ఓటర్ ఐడీస్ ఎవరైతే ఉన్నాయో ఆధార్ కార్డులతో సహా ఆయన దగ్గర ఉన్నటువంటి ఒకళ్ళ ఆధార్ కార్డు ఇతని దగ్గర ఎందుకు వస్తుందన్న? మీరు అందరు గమనించాలా. ఆధార్ కార్డులు మీ ఆధార్ కార్డు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. అది పెద్ద క్రైమ్. వీళ్ళందరి డమ్మీ ఆధార్ కార్డులు క్రియేట్ చేసి ఈయన ఓటింగ్కి డబుల్ క్రాసింగ్ ఓటింగ్ ఈయననే చేసి ఈయననే బీజేపీ వాళ్ళు బోగస్ ఓట్లతో గెలిచినా అని చెప్పేసి అంటారు. దుబాయ్ పోయిన వాళ్ళు వచ్చి ఓటేసినారు అన్నారు. వాళ్ళు దుబాయ్ పోయిన విషయం నాకే తెలియదు, ఈయనకి ఎట్లా తెలుసు అన్న? ఈయన డబుల్ క్రాస్ చేసినారు. ఇంకొకటి, ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు మా వార్డులో శాంక్షన్ చేసిన వాళ్ళకి 20 మంది దగ్గర సంతకాలు తీసుకున్నారన్న. పేపర్ పైన 20 మంది దగ్గర సంతకాలు తీసుకొని మీరు ఇల్లు మొత్తం కంప్లీట్ చేయాలంటే మీరు నాకు ఓటేయాలి, అప్పుడే మీ ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ అవుతుంది, అప్పటి వరకు కాదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటి ముందరని ఒక బోర్ వేసినారన్న. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు 9వ తారీఖు రోజు బోర్ వేసినారు కాంగ్రెస్ వాళ్ళు నయీం భాయ్. ఎవరు వేసినారు బోరు? నయీం భాయ్. ఎలక్షన్ కోడ్ ఉందని కూడా తెలిసి కూడా బోర్లు వేయడం ఎంత చట్టవిరుద్ధం అన్నది. ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించినారు వాళ్ళు. అయినా కూడా మేము సరే వార్డు డెవలప్ అవుతున్నది అని చెప్పేసి మేము ఊరుకున్నాం. అంతేగాని వీళ్ళ దగ్గర 110 మంది దగ్గర ఓటర్ లిస్ట్ వీళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చింది, ఐడి కార్డులు ఎలా వచ్చినాయి అదొకటి చెప్పాల్సి ఉంటుంది. మళ్ళీ 9th రోజు ఇండిపెండెన్స్ బీజేపీ గెలుస్తుందని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇండిపెండెన్స్ అందరినీ గెలిచినారన్న వీళ్ళు. అట్లాంటి వ్యక్తి
పద్మశాలి అధ్యక్షులు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి గుమస్తకాలిన పద్మశాలి అధ్యక్షుడిని ఇంటికెళ్ళి వాళ్ళ భార్యని బూతు మాటలు తిట్టుకుంటూ మీరు నేను గెలిచిన తర్వాత మీరు మళ్ళీ వార్డులో ఉంచా అని చెప్పేసి బూతు మాటలు తిట్టుకుంటూ వాళ్ళ సంఘం అధ్యక్షుడిని వాళ్ళు చాలా విధంగా బాధ పెట్టినారన్న. అట్లాంటి వ్యక్తి ఈరోజు మా ఎమ్మెల్యే గారిని తనకు నచ్చిన విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన వార్డులో ఉండి వార్డులో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయికి ఆయన వస్తాడు. ఆయన ఫస్ట్ వార్డులో గెలవనండి, తర్వాత ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయికి రమ్మనండి. అంతే అన్న. శ్రీరామ్.